హరి ఓం నమ శివాయ. ఈరోజు సాధక ప్రియులకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం గురించి చెప్తున్నాను. ఈ యంత్రం వచ్చేసి అన్ని రకాల ఫలకార్య జయాలకు ఉపయోగపడుతుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర యంత్రం అనేది ఒక రాజయోగం లాంటిది. సంతాన ప్రాప్తికి చాలా ముఖ్యమైనటువంటిది. వ్యాపార అభివృద్ధికి కూడా అతీతమైన శక్తినిస్తుంది. కాబట్టి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క యంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు, ఏడబడితే ఆడ షాపులలో కొనుక్కోకూడదు. మరి మాలాంటి సిద్ధగురువుల దగ్గరనే తీసుకోవాలి. ఎందుకంటే పుస్తక రూపేణ చూసి దీని నియమాలు, విధి విధానాలు మరి వాటిని మేము అనుసరించుకుంటూ తయారు చేయడం జరుగుతుంది. ఈ యంత్రం ఎప్పుడైనా చవితి, నవమి, షష్ఠి తిథి ఉన్న రోజు, విశాఖ, జ్యేష్ఠ, శతాభిష నక్షత్రం రోజు, మంగళ, గురు, శనివారం రోజు, ఇటువంటి రోజులు, ఇటువంటి తిథులు, నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే తయారు చేసి దీనికి ఒక మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రంతో జపించుకుంటూ పూజ చేసి దీనికి ప్రాణం పోసి జాగ్రత్తగా భద్రపరిచి ఉంటాయి మా దగ్గర. కనుక మా దగ్గరకు వచ్చి తీసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా మాకు తిరిగి ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. మంచి ఫలితాలు వస్తున్నాయి స్వామి అని కూడా. మరి ఇటువంటి యంత్రం మన ఇంటిలో ఉండడం వలన కూడా మరి సమస్త రోగాలు కూడా శాంతింపజేసి అన్నీ కూడా పారిపోయే విధానంగా ఉంటుంది. మన శరీరం కూడా వజ్రంలాగా తయారవుతుంది. ఒక వెలిగినట్టుగా, ఒక క్లియరెన్స్గా, ఒక శరీరం అనేది ఒక దాన్ని ఏమంటాము, శరీరం అనేది ఒక నీడలాగా ఉంటుంది. ఒక ఎంతో పెద్ద బరువు పోయినట్టుగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రాన్ని ధరించుకొని పూజలు చేసుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలిత యోగాలు అనేటివి కనబడుతుంటాయి. దీంట్లో కూడా అద్భుతమైనటువంటి అక్షరాలు లిఖించి మరి తయారు చేశారు పూర్వీకులు. కనుక మరి ఈ యంత్రాన్ని మేము కూడా మరి పుస్తక రూపేణ చూపిస్తున్నాం. ఎందుకంటే మేము తయారు చేసి మరి పెట్టినటువంటి యంత్రాలన్నింటినీ మేము చూపించలేము. కనుక పుస్తక రూపేణ చూపిస్తే మీకు అర్థమవుతుందని, మీకు అవగాహన కలుగుతుందని చూపించడం జరుగుతుంది. కనుక దీనికి ఒక అద్భుతమైనటువంటి మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రాన్ని మరి జపించుకోవడం వలన కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం అంటే మామూలు యంత్రమేం కాదు. మరి చాలామంది కూడా, కొంతమంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి కూడా సుబ్రహ్మణ్యేశ్వర యంత్రం గురించి పెట్టండి స్వామి అంటే మరి మేము చెప్పడం కూడా జరుగుతుంది. ఒకసారి ఈ మూలమంత్రాన్ని చదువుతా వినండి. ఓం శరవణ భవాయ మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన దోషాన్ నివారాయ నివారాయ హుం ఫట్ స్వహ. మళ్ళొక్కసారి చదువుతాను వినండి. ఓం శరవణ భవాయ మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన దోషాన్ నివారాయ నివారాయ హుం ఫట్ స్వహ. అంత అద్భుతమైనటువంటి అక్షరాలతో ఉంటుంది. ఓం హ్రీం శ్రీం సర్పరాజాయ విద్మహే శరవణ భవాయ ధీమహి తన్నో సుబ్రహ్మణ్యేశ్వర స్వహ. చాలా చాలా అద్భుతమైనటువంటి పదాలతో ఉంటుంది. కనుక మరి యంత్రానికి కావాలనుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి తీసుకోవాలి. ఒకవేళ రాలేని వారు, దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోను ద్వారా మీరు మా వాట్సాప్కి మీ పేరు, మీ తండ్రి పేరు, మీ ఇంటి పేరు, మీ ఊరి పేరు, మీ మండలము, మీ జిల్లా, మీ పిన్ కోడ్, పోస్ట్ ఆఫీస్ నెంబర్ మాకు పంపించి డబ్బులు పంపిస్తే మరి మేము ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది. హరి ఓం నమ శివాయ.